హాయ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజైతే వినాయక చవితి అండి. ఇది లాస్ట్ ఇయర్ నేను తీసుకున్న ఫోటోలు అయితే విఘ్నేశ్వరుడి దగ్గర. ఇప్పుడు ఈ పండగ విశేషం ఏమిటి అన్నది మన వీడియోలో చూద్దాం. ఈ వినాయక జననం అనేది ఎలా జరిగిందనేది మన వీడియోలో చూద్దాం. కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరిని రానివద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్ పరమేశ్వరుని ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదంగా వించి లోపలికి వెళ్ళాడు. అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకొని పతిదేవుని రాకకై ఎదురు చూస్తుంది. శివునికి ఎదురెళ్ళి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల గజాననుడుగా పేరు పొందాడు. అతని వాహనం అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతని వాహనం నెమలి. అతను మహాబలశాలి. ఇప్పుడు విఘ్నేశ్వరుని కథ విందాం. సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు. పూర్వం గజరూపం కల రాక్షసుడొకడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, భక్త, నీ కోరికేమి అని అడుగగా ఆ రాక్షసుడు, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు. కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి, ఓ దేవదేవా, ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుని కాపాడవలసింది అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు. శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురాణానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు, మీకేం కావాలో కోరుకోండి అనగా విష్ణుమూర్తి, ఇది మహామైన నందీశ్వరుడు శివుని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చేయి అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి శివునితో, నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకున్నాడు. అభయమిచ్చిన తర్వాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఇలా అపాత్రదానం చేయకూడదు, దుష్టుకి లాంటి వరాలు ఇస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇది ఇవాల్టి కథ. ఈ వీడియోలో ఆడబిడ్డకి ఈరోజు బట్టలు పెడతారు కాబట్టి మా పిన్నమ్మ చిన్నప్ప వాళ్ళు నాకు బట్టలు అనేది పెట్టారు. ఇది ఇవాల్టి వీడియో. ఆ విఘ్నేశ్వరుడు మీ అందరికీ మంచి చేకూరాలని చెప్తూ మీ అందరికీ ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియోని ప్రతి ఒక్కరూ చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మేము చేసే ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, గణేష చతుర్థి శుభాశయಗಳು. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.